Hello viewers, welcome to the preview of match number 35 between Sunrisers Hyderabad and Delhi Capitals. ఈ మ్యాచ్ అయితే ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది అండ్ ఈ స్టేడియంలో ఇదే మొదటి మ్యాచ్ ఈ సీజన్లో అయితే. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు వాళ్ళ హోమ్ మ్యాచెస్ మన వైజాగ్లో ఆడారు తెలిసిందే. సో వాళ్ళు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు అండ్ వాళ్ళకి ఎదురుగా ఉన్నది లాస్ట్ మ్యాచ్లో ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ని బ్రేక్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 287 రన్స్తో. సో ఈ సీజన్లో తెలుసు మనకి, ముందు ఒకసారి ఫస్ట్ 277 కొట్టి రికార్డ్ బ్రేక్ చేస్తే మళ్ళీ వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బ్రేక్ చేసి 287 కొట్టారు. కానీ మీకు గుర్తుంటుంది, ఇంకొక మ్యాచ్లో కేకేఆర్ ఆల్మోస్ట్ 272 కొట్టారు, 277ని బ్రేక్ చేయబోయారు. బట్ అది ఎవరి మీదో కాదు, వాళ్ళు కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ మీదే. సో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఆ మ్యాచ్లో ఆ రేంజ్లో హిట్టింగ్ జరిగింది. సో ఒక మ్యాచ్ ఏమో ఆ రేంజ్లో హిట్టింగ్ చేస్తున్నారు, ఇంకొక మ్యాచ్ ఏమో ఆ రేంజ్లో హిట్టింగ్ చేయించుకున్నారు వేరే టీం దగ్గర ఆల్మోస్ట్ అంత స్కోర్ని. సో ఇలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. బట్ అయితే అదంతా వెనక్కి పెట్టేసి డీసీ లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ని అలాంటి బౌలింగ్లు అనేది బాగా పుంజుకొని 89 రన్లకే ఆల్అౌట్ చేసేసి 9th నుంచి డైరెక్ట్గా 6th ప్లేస్కి జంప్ అయ్యారు వాళ్ళు, ఒక పెద్ద విన్ సాధించి. సో కొంచెం బాగా కాన్ఫిడెన్స్తో ఉన్నారు వాళ్ళు టీం అయితే. సో మొత్తానికి మ్యాచ్ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అర్థమైపోతుంది. సో ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అండ్ ప్రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. దానికి ముందు ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కరెంట్లీ 4th ఉన్నారు అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ నేను చెప్పినట్టు 9th నుంచి 6th వచ్చారు వాళ్ళు లాస్ట్ మ్యాచ్ విన్ అయిన తర్వాత. సో ఈ రేపటి ఇవాళ మ్యాచ్ కానీ ఎస్ఆర్హెచ్ కానీ గెలిచింది అనుకోండి, వాళ్ళు 10 పాయింట్స్తో సోలో లీడ్కి వెళ్ళిపోతారు సెకండ్ పొజిషన్కి. ఎందుకంటే 8 టీమ్స్తో 4 టీమ్స్ టై అయి ఉన్నాయి. కానీ ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ ఇది. ఎందుకంటే ఒక డీసెంట్ మార్జిన్తో గెలిస్తే వాళ్ళు లక్నో సూపర్ జైంట్స్ని కిందకి తోసేసి 5th ప్లేస్కి కూడా రావచ్చు. సో విచ్ ఈస్ లైక్ వెరీ వెరీ అండ్ ఆల్సో 8 పాయింట్స్తో మిగతా ఈ 5 టీమ్స్తో టై అవ్వచ్చు. సో అసలు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రేంజ్లో కంబ్యాక్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్వరు. అండ్ 9th నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవాళ మ్యాచ్ విన్ అయితే సెకండ్లో ఉన్న టీం తోటి పాయింట్స్తో ఈక్వల్ అవుతుంది అంటే చాలా చాలా బిగ్ కంబ్యాక్ అనే చెప్పాలి. అది జరుగుతుందో లేదో చూద్దాము. అండ్ వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి అండ్ దాన్ని బట్టి నా ప్రిడిక్షన్ ఏంటి, కరెంట్ ప్లేయర్స్ ఫామ్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో ఇప్పుడు మొత్తం 23 మ్యాచెస్ ఆడారు అండ్ దీని హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే స్లైట్లీ ఎస్ఆర్హెచ్ వైపు ఉంది. ఎస్ఆర్హెచ్ 12 మ్యాచెస్ గెలిచారు అండ్ డీసీ 11 మ్యాచెస్ గెలిచారు. పెద్దగా డిఫరెన్స్ లేదు, బట్ ఇట్ ఈస్ స్లైట్లీ విత్ ఎస్ఆర్హెచ్. కానీ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే లాస్ట్ 3 సీజన్స్లో వీళ్ళు 5 మ్యాచెస్ ఆడారు ఒకరితో ఒకరు. అండ్ ఆ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ డీసీనే గెలిచింది అండ్ అందులో ఒక సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా ఉంది. అండ్ ఈ మ్యాచ్ జరగబోతుంది అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో. అండ్ అక్కడైతే రికార్డు కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంది. అక్కడ 6 సార్లు వీళ్ళిద్దరు ఆడితే ఎస్ఆర్హెచ్ 5 సార్లు గెలిచింది అండ్ డీసీ ఒక్కసారి గెలిచింది. చాలా షాకింగ్ రికార్డ్ ఇది. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఒక టీం దగ్గర ఇంత వరస్ట్ రికార్డ్ ఉండడం కొంచెం షాకింగ్ అనే చెప్పాలి. మనకి చూసాము ఆర్సీబీకి బెంగళూరులో కేకేఆర్ కంటే తక్కువ ఉంది. ఐ మీన్ బెంగళూరులో కేకేఆర్కి మంచి రికార్డ్ ఉంది ఆర్సీబీ కంటే. సో ఇలాగ కొన్ని స్టేడియంస్లో చూస్తుంటాం మన బయట టీమ్స్ కంటిన్యూస్గా బాగా పర్ఫామ్ చేయడం. సో ఈ స్టేడియంలో అయితే ఎస్ఆర్హెచ్కి హిస్టారికల్గా మంచి రికార్డ్ ఉంది. అండ్ కరెంట్ ఫామ్ చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ అయితే హ్యాట్రిక్ విన్స్తో బెంబేలు ఎత్తిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ భారీ మొత్తం బ్యాటింగ్ తోటే మొత్తం లాగేస్తున్నారు మొత్తాన్ని. అసలు ఫుల్ ఇంత అటాకింగ్ బ్యాటింగ్ అయితే అసలు చాలా తక్కువ టీమ్స్ చేసాయి ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో. అండ్ డీసీ కూడా వరుసగా మధ్యలో 2 మ్యాచెస్ ఓడిపోయిన లాస్ట్ 2 మ్యాచెస్ విన్ అయ్యి వాళ్ళు కూడా మంచి మొమెంటంతో వస్తున్నారు. బట్ ఎస్ఆర్హెచ్ 3 విన్స్తో అండ్ 287తో ఎక్కువ మొమెంటంతో ఉన్నారు. డీసీ కూడా అలా తక్కువేం కాదు, వాళ్ళు 89 ఆల్అౌట్ చేసి పెద్ద విన్ కొట్టి వాళ్ళు కూడా మంచి మొమెంటంతో ఉన్నారు. బట్ ఇవన్నీ చూసుకుంటే మనం కొంచెం స్లైట్ ఫేవరెట్స్ అయితే ఎస్ఆర్హెచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టేడియంలో రికార్డు చూసి కానీ ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్ కానీ కరెంట్ ఫామ్ చూసి కానీ లాస్ట్ 5 మ్యాచెస్ ఓకే, బట్ మిగతా అంతా ఎస్ఆర్హెచ్ వైపే ఉంది కాబట్టి స్లైట్ ఫేవరెట్స్గా ఎస్ఆర్హెచ్ ఉండబోతుంది. బట్ ప్రెడిక్షన్ ఇచ్చే ముందు ఎప్పట్లాగే ఒకసారి టీమ్ కాంబినేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి చూసేద్దాం. సో ఎస్ఆర్హెచ్లో అయితే బ్యాటింగ్ 7 మంది ఉంటే 7 మంది ఫామ్లో ఉన్నారు. మీరు చూడండి, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాజన్, అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్.
ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ఫార్మ్, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. సో వాళ్ళు మొత్తం బ్యాటింగ్తోనే లాగేస్తున్నారు. బౌలింగ్లోనే చూడండి, నేను భువనేశ్వర్ కుమార్ అండ్ జయదేవ్ ఉన్నట్టు ఫామ్లో లేరు. భువనేశ్వర్ కుమార్ లాస్ట్ మ్యాచ్ అయితే 60 రన్స్ ఇచ్చాడు. అఫ్ కోర్స్ హై స్కోరింగ్ గేమ్, బట్ స్టిల్ తనకి టోర్నమెంట్ మొత్తంలో వికెట్స్ కూడా జస్ట్ 1 or 2 వికెట్సే ఉన్నాయి చెప్పాలంటే. జయదేవ్ ఉన్నట్కట్ స్లోవర్ బాల్ వేస్తూ కొంచెం పిచ్ సహకరిస్తే బాగా బౌలింగ్ చేస్తున్నాడు, కానీ లేదంటే ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్ అండ్ ఈజీగా కొట్టేస్తున్నారు తన స్లో బాల్స్ని. నటరాజన్ కూడా అంత ఆశించినంత మంచి యార్కర్స్ వేస్తూ మంచి ఫుల్గా కట్టడి చేస్తున్నాడు, కానీ ఓకే డీసెంట్ బట్ గ్రీన్ కాదు రెడ్ కాదు అన్నట్టు పెట్టాను. సేమ్ విత్ స్పిన్నర్ మార్కండే ఆల్సో. ఓన్లీ ప్యాట్ కమిన్స్ ఒక్కటే ఎవ్రీ మ్యాచ్ డీసెంట్గా కంట్రోల్గా బౌలింగ్ చేస్తూ వికెట్స్ కూడా తీస్తున్నాడు. సో బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది ఈసారి అండ్లో. కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ మనకు తెలుసు మ్యాచ్ విన్నర్ అండ్ లైక్ లెజెండ్ అండ్ ఖచ్చితంగా ఫామ్లోకి వస్తారు. అండ్ నటరాజన్ ఆల్సో ఈజ్ ఎ గుడ్ బౌలర్. సో వీళ్ళు జస్ట్ ఫామ్లోకి రావడమే పెండింగ్ ఉంది. టీమ్ ఆన్ పేపర్ స్ట్రాంగ్గా ఉంది. నేనైతే కరెంట్ వీళ్ళకైతే 8 ఇస్తాను 10లో. టాప్ ఆర్డర్ స్ట్రాంగెస్ట్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఇన్ దిస్ ఐపీఎల్ 9.5 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. అండ్ దెన్ నేను మిడిల్ ఆర్డర్కి 9 ఇస్తాను. డీసీ చెప్పాలంటే రెడ్ నేమ్స్ మీకు ఎక్కడ కనిపించవు, ఎందుకంటే అసలు ఖచ్చితంగా ఎవ్రీ మ్యాచ్ పర్ఫామ్ చేయట్లేదు అన్న వాళ్ళైతే ఎవ్వరు లేరు. లేని వాళ్ళని తీసేశారు వాళ్ళ టీంలో. యాక్చువల్లీ మేబీ అన్రిచ్ నోకియా కానీ వాళ్ళు ఉండేవాళ్ళు. బౌలింగ్ చూస్తే లాస్ట్ మ్యాచ్ 89కి ఆల్అౌట్ చేశారని చెప్పాను. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ కేమ్ బ్యాక్ టు ఫామ్. అండ్ కుల్దీప్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ వీళ్ళంతా ఫస్ట్ నుంచి బాగానే పర్ఫామ్ చేస్తూ వస్తున్నారు. ఇషాంత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ బాగా ఫామ్లోకి వచ్చాడు. ఓన్లీ స్పిన్నర్ అక్షర్ పటేలే వాళ్ళకి బౌలింగ్లో కన్సర్న్. అలా అని మరీ వర్స్ట్గా వేస్తున్నాడని కాదు, డీసెంట్గా వేస్తున్నాడు. సో వీళ్ళ బౌలింగ్ వర్సెస్ వీళ్ళ బ్యాటింగ్ మధ్య జరిగేటట్టుంది ఈ మ్యాచ్ అయితే లైనప్. సో అక్షర్ పటేల్కి అయితే వీళ్ళ బౌలింగ్ లైనప్కి అయితే 9 ఇస్తున్నాను. టాప్ ఆర్డర్ బాగానే ఉంది. పృథ్వీ షా అండ్ యంగ్ సెన్సేషన్ జేక్ ఫ్రేజర్ మెగక్ ఫామ్లో ఉన్నారు. బట్ అభిషేక్ పొరేల్ కొంచెం అక్కడక్కడ కొంచెం మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, కానీ కన్సిస్టెంట్గా బిగ్ స్కోర్ కొడతాడా అనేది డౌటే ఇంకా. బట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ. చూసినట్లయితే వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ ఇతనికైతే సెకండ్, జేక్ ఫ్రేజర్కి ఇదే ఫస్ట్ ఐపీఎల్. అండ్ అభిషేక్ పొరల్ లాస్ట్ ఐపీఎల్ ఆడినా కానీ ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు. సో టాప్ ఆర్డర్ వీక్ అని చెప్తాను నేను, అందుకే 8 ఇస్తున్నాను. అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ ఈజ్ గుడ్, ఎందుకంటే షై హోప్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్. రిషబ్ పంత్ ఫామ్లో ఉన్నాడు, ట్రిస్టాన్ స్టబ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ దెన్ సుమిత్ కుమార్ అనే అతన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే డేవిడ్ వార్నర్ ఇంజురీ అయింది కాబట్టి తనని తీసుకున్నారు టీంలోకి. ఇంకా వాళ్ళకి వేరే ఓవర్సీస్ ప్లేయరే లేరు బ్యాట్స్మెన్. బట్ మేబీ వార్నర్ కానీ ఒకవేళ టీంలోకి వస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది టాప్ ఆర్డర్, బట్ లేదంటే కొంచెం వీక్. సో మిడిల్ ఆర్డర్ కూడా నేను 8.5 ఇస్తున్నాను. అండ్ టాప్ రన్ గెటర్స్ అండ్ వికెట్ టేకర్స్ చూస్తే ఎస్ఆర్హెచ్కి అయితే క్లాజన్ అండ్ కమిన్స్ రన్స్ అండ్ వికెట్స్లో. అండ్ డీసీకి అయితే కెప్టెన్సీ భారాన్ని మోస్తూ రిషబ్ పంత్ హైయెస్ట్ రన్స్తో ఇప్పటి వరకు బాగా నడిపిస్తున్నాడు డీసీని. అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఈజ్ ఖలీల్ అహ్మద్, హీఈస్ ఆల్సో పర్ఫార్మింగ్ వెల్. సో ఓవరాల్గా స్కోర్స్ చూస్తే 26.5, 25.5. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టీమ్ స్ట్రాంగ్గా ఉంది అన్డౌటెడ్లీ. బౌలింగ్ కొంచెం వీక్గా ఉన్నా కానీ వాళ్ళు మెయిన్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు ఏ క్షణమైన ఫామ్లోకి వస్తారు, పర్ఫామ్ చేస్తారు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ మెయిన్లీ గోయింగ్ టు బీ పవర్ ప్లే బౌలింగ్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్యన నడవబోతుంది, ఎందుకంటే ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ వాళ్ళు పవర్ ప్లేలో బాగా మంచి స్పెల్స్ వేస్తున్నారు. సో మేబీ వాళ్ళు ఈ మెయిన్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ని వికెట్స్ పడితే ఎలా రియాక్ట్ అవుతుంది ఎస్ఆర్హెచ్ అనేది చూడాలి మనం. బట్ మొత్తానికైతే ఇక్కడే మ్యాచ్ డిసైడ్ అవ్వబోతుంది పవర్ ప్లేలో, ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే బ్యాటింగ్లో అని అర్థమవుతుంది. సో ఇవన్నీ చూసి నా ప్రెడిక్షన్ అయితే ఎస్ఆర్హెచ్ టు విన్ అనేసి, ఎందుకంటే హెడ్ టు హెడ్ రికార్డ్ బాగుంది, ఆ స్టేడియంలో కూడా బాగుంది రికార్డ్ ఎస్ఆర్హెచ్ది. అండ్ దెన్ కరెంట్ ఫామ్ అండ్ కరెంట్ ప్లేయర్స్ ఫామ్ అండ్ కరెంట్ టీమ్ స్ట్రెంత్ కూడా ఎస్ఆర్హెచ్దే ఉంది. సో ఇవన్నీ చేసి డీసీ గెలవాలంటే కొంచెం అద్భుతం అవుతుందనే చెప్పాలి. అండ్ కరెంట్ ఉన్న ఫామ్లో అండ్ ఎస్ఆర్హెచ్ సెకండ్కి వెళ్తున్నారు రేపు మ్యాచ్లో గెలిచి అనేసి అనిపిస్తుంది. సో ఇది నా ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్ ఏందో కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.